బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అత్యంత పాశవికమైన దాడుల గురించి మరియు మన రాష్ట్రంలో రోహింగ్యాలు అక్రమంగా చొరబడడంపై పెద్ద ఎత్తున హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. సో మాట్లాడదాం, మనతో పాటు కొంతమంది హిందూ సంఘాల నాయకులు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడుల గురించి, మన దేశంలో అక్రమంగా చొరబడుతున్న రోహింగ్యాల గురించి? గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత ఈ ఏపీలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని పాలిస్తున్నట్టు టిఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ వీళ్ళే దీనికి పూర్తి బాధ్యత వహించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జనసంఘ్ ఏదైతుందో, జనసంఘ్ అప్పటి నుంచి కూడా పోరాడుతూ ఉంది. ఏదైతే అఖండ భారత్ ఉందో, అఖండ భారత్ ఉంటేనే మనం జీవనం సాగించగలుగుతామని అప్పటి నుంచి పోరాడుతూ ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అనేది ఓటు బ్యాంక్ కోసం రోహింగ్యాలని కానీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మైగ్రెంట్స్ ని కానీ పెంచి పోషించి ఒక ఓటు బ్యాంక్ తయారు చేసుకుంది. ఆ ఓటు బ్యాంక్ కోసమే ఈ రోజు ఈ రోహింగ్యాలు కానీ, మైగ్రెంట్స్ కానీ వీళ్ళందరికీ వీళ్ళు సపోర్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున కానీ, హిందూ సంఘాల తరఫున కూడా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీని కానీ, టిఆర్ఎస్ పార్టీని కానీ, ఇంకా ఇతర ఎవరైతే ఎంఐఎం పార్టీని కానీ మేము నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే రోజులలో హిందువులు ఎవరు ఊరుకోరు, హిందువులు మొత్తం ఇదంతా చూస్తే మీకు అర్థమైతలేదు అన్న. ఇదంతా చూడండి ఒకసారి, కొన్ని వందల ఎకరాల జరుగుతున్నట్టు ఈ సభలో హిందువులు అందరూ సంఘటితం అవుతా ఉన్నారు. 4 గంటలకు సభ పెట్టుకొని 2 గంటల నుంచే హిందువులు అందరూ ఇక్కడికి వచ్చారు. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది కదా. ఏం చెప్తారు అంటే, హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి కదా. అదే దీనికి పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వాలే కదా, ఎవరైతే పాలిస్తున్నారో కాంగ్రెస్ కానీ, టిఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ వీళ్ళే కదా దీన్ని పెంచి పోషిస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, హిందూ ధర్మం ఏదో చూపిస్తుంది. ఈ రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశ్ కానీ ఒక్కరిని కూడా దేశంలో ఉండకుండా తరిమే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, అయినా రోహింగ్యాలు వస్తున్నారని చెప్పేసి వరకు వాదన వినిపిస్తుంది. కేంద్రంలో అధికారంలో బీజేపీ వచ్చినాక తగ్గిందన్న అది. వీళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు వెళ్ళకూడదామంటే వీళ్ళు ఎవరు వెళ్ళగొట్టనిస్తలేరు కదా. ప్రభుత్వాల సపోర్టు, ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ తయారు చేసుకుంది వాళ్ళని. ఓటు బ్యాంక్ కోసమే వీళ్ళు ఉంచుతారు వాళ్ళని తప్ప వాళ్ళ మీద ప్రేమ కూడా లేదు వీళ్ళకు. ఓటు బ్యాంక్ కోసం మాత్రమే వాళ్ళని పెంచుతారు, పోషిస్తారు. ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి జరిగింది, కట్టమైసమ్మ టెంపుల్ లో మలమూత్ర విసర్జన చేశారు. ఏం చెప్తారు దాని గురించి? వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమని చేస్తారన్నా, ఏదైనా అయ్యిందంటే వాడు పిచ్చోడు అంటాడు, వాడికి మెంటల్ ఎక్కింది అంటాడు. ఈ ప్రభుత్వాలే వాళ్ళని పెంచిపోతుంది. అదొక హిందూ ఒక మసీద్ మీద ఇంకో దాని మీద దాడి చేసినప్పుడు ఏమన్నా చూసారా మీరు? చేయడు. హిందువులు ఎక్కడైనా దాడి చేస్తారా? చెయ్యరు అన్న. ఎందుకంటే మనం ధర్మం కోసం చేస్తున్నాం. ఇతర ధర్మాల మీద మేము ఎప్పుడు కూడా దాడులు చేస్తున్నాం కాదు. హిందువులం అందరం కలిసిమెలిసి ఉండమంటోళ్ళమే. కానీ ఈ ముస్లింస్ కానీ, ముస్లింస్ అంటే దేశాన్ని ప్రేమించే ముస్లింలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ, హిందువులు కానీ ఎప్పుడు కూడా వ్యతిరేకించరు. ఎవరైతే దేశంలో ఉంటూ ఈ దేశం నీళ్లు తాగుతూ, ఈ దేశం గాలి పీలుస్తూ ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళకు వ్యతిరేకంగానే మేము హిందువులం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ పోరాడతాం. కేవలం ఎలక్షన్ల ముందటే బీజేపీ హిందూ ముస్లిం అనే మత కులాలు అది మీడియాల సృష్టి తప్ప హిందువుల కోసం ఎప్పుడు భారతీయ జనతా ఒక్కటే హిందూ ధర్మం కోసం పోరాడుతుంది. ఇంకా ఏ ఒక్క పార్టీ కూడా దీనికోసం పాటు పడదు. సో హిందువులందరూ ఐక్యం కావాలంటే ఇప్పుడు అయినారు, ఇంకా ఐక్యం కావాలంటే ఇలాంటి సభలు ఇంకా జరుగుతూ ఉండాలి. హిందువులలో కూడా చైతన్యం రావాలి. హిందువులు కూడా ఓటు బ్యాంక్ మారాలి. ఎవరైతే హిందువుల కోసం సపోర్ట్ చేస్తారో వాళ్ళకే ఓటేస్తే మన హిందూ ధర్మం బతుకుతుంది. లేకపోతే ఎలక్షన్ ఇప్పుడు వస్తారు, జెండాలు పడతారు, ఎలక్షన్ రాగానే 1000కి 2000కి అమ్ముడుకొని మళ్ళీ కాంగ్రెస్ అనుకో, టిఆర్ఎస్ అనుకో, ఎంఐఎం అనుకో ఓటేస్తారు. అప్పుడు ఏమైతుందన్నా గివే దాడులు. దీపాదాస్ గుప్తా అయినట్టు బంగ్లాదేశ్ లో రేపు బంద్ కూడా గివే. అంత దారుణమైన, అసలు మానవత్వం లేని చర్య అన్నది. అది ఎవరైనా ఉండదు, ఏ దేశంలో అయినా ఏడని మానవత్వం లేని చర్య అది. అలాంటి చర్య హిందువులు చేయదలుచుకుంటే ఈ దేశంలో ఒక్క ముస్లిం కూడా బతికుండడు. కానీ హిందువులు చేయరు. ఎందుకంటే మనకు మానవత్వం ఉంది, మనం ధర్మం కోసం బతికేటోళ్ళం. ఇలాంటి చర్యలు ఏడా జరిగింది ఒకటి చూపిరి. అట్లా అయ్యేది ఉంటాడు. అసదుద్దీన్ ఉంటాడా అన్న, అక్బరుద్దీన్ ఉంటాడా? హిందువులు తలుచుకుంటే ఎంతసేపు అన్న, ఎంతసేపు చెప్పు. కానీ వద్దు, అందరు ఉండాలని మేము అనుకుంటాం. కానీ గతంలో ఒకసారి ఎంఐఎం ఎమ్మెల్యే అన్నాడు కదా, మేము తలుచుకుంటే గలీలు జరుపు ఇందులో వాళ్ళు అననికి మస్తు అంటారు అన్న. ఓట్ల కోసం రెచ్చగొట్టుకోనికే, వాళ్ళని రెచ్చగొట్టుకోనికే తప్ప వాళ్ళు కూడా ఒరిజినల్ గా ఓవైసీ సోదరులు కూడా ముస్లింలకు చేసింది ఏమీ లేదు. ముస్లింలకు కూడా, పేద ముస్లింలకు చేసింది కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. త్రిబుల్ తలాక్ గానీ, ఇంకేదన్నా గానీ చేసింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. లవ్ జిహాద్ సంబంధించి ఏం చెప్తారు? లవ్ జిహాదీ పెంచి పోషిస్తారు. దాని మీద కూడా రేపు అధికారంలోకి రాబోతుంది భారతీయ జనతా పార్టీ. వచ్చిన తర్వాత దీనికి చేసిన వాళ్ళని కానీ, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కానీ
దాన్ని ఏం చేయాలన్నది భారతీయ జనతా పార్టీ చేస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఇది రోహింగ్యాల కోసమే, రోహింగ్యాలని ఇక్కడ నుంచి మనం పంపించేసేయాలనే గట్టి నిర్ణయంతో అందరు హిందువులు, ప్రతి ఒక్క హిందువు రావాలని మేము స్వచ్ఛందంగా మా కాలనీ నుంచి, సిఎన్ రెడ్డి కాలనీ నుంచి వచ్చినాము. సో వాళ్ళని పంపించాలి, ఎట్లయినా గానీ ఇక్కడ నుంచి పంపించాలని. మా సరౌండింగ్ లోనే ఎక్కువ ఉన్నారు కాబట్టి పంపించాలి ఖచ్చితంగా. ప్రతిదీ నష్టమే కదండి, మన దగ్గర ఉన్న ముస్లిం వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు పని పోతుంది కదా, బ్రతకడానికి ఏది దొరకదు, సో సోర్సెస్ ఉండవు కదా. వీళ్ళని పంపించేసి మన దగ్గర వాళ్ళందరూ బాగుపడతారు అనేసి పెడతారు కదా, 100% పెడతారు. ఎందుకంటే ఈ లవ్ జిహాద్ అని సో అండ్ సో ఇంకా కొన్ని చెప్పలేకపోతున్నా గానీ, సో అట్లా దాని వల్ల కూడా మనకి నష్టమే కదా. అవును, పండ్లలో ఇంజక్షన్లు కలుపుతున్నారు, కెమికల్స్ కలుపుతున్నారు. సో అది కూడా మనకి లాస్, ఎందుకంటే పిల్లలు పుట్టకుండా ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి మన భవిష్యత్ తరాలకి అది కరెక్ట్ కాదు కాబట్టి సో మనం వాళ్ళని ఖచ్చితంగా కంచి పంపించాలి. 100% కావాలి. కొంచెం అయితే వచ్చింది, ముందు లేదు కానీ ఇప్పుడైతే ఒక్కొక్కరిలో ప్రతి ఒక్కరిలో అయితే వస్తుంది. సో నేనైతే నమ్ముతా అది గట్టిగా. అది తెలుసు అది చాలా అన్యాయం. అక్కడ జరిగినప్పుడు చాలా బాధ అనిపిస్తుంటది. సో మనం ఏం చేయలేకపోతున్నాం కదా, ఇట్లా నేను ఇక్కడ పంపిస్తే మన వాళ్ళు సేఫ్టీగా, మన పిల్లల భవిష్యత్ తరాలు సేఫ్టీగా ఉంటుందని అనుకుంటున్నాను. అది చాలా అన్యాయంగా జరుగుతున్నాయి, అవి ఏం చేయలేకపోతున్నాం. అసలు మన దేశంలో మనమే పరాయాలు అయిపోతున్నాం. సో అవును, కట్టమైసమ్మ ఒక్కటని కాదు, చాలా ప్లేసెస్ లో జరుగుతున్నాయి. వాళ్ళకి ఏంటంటే అది బయటికి రానివ్వట్లేదు, మరి ఏం చేస్తున్నారో తెలియదు కానీ బయటికి రాకుండా చేస్తున్నారు. అది బయటికి రావాలి, చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాలి. చేయరు కదా, మన వాళ్ళు ఎప్పుడు చేయరు. హిందువులు అనేటోళ్ళు ఎవరు, అందరు సమానమే అని మనం మాత్రమే అనుకుంటాం, వాళ్ళు అనుకోరు. సో దానికోసం మాత్రం ఖచ్చితంగా అందరు హిందువులు ఏకం కావాలి. ఇది ఒక పెద్ద మెట్టు అనుకుంటున్నా నేనైతే, నాకు తెలిసినంత వరకు. ఇది ఈ సభ, ఈ రోజు జరుగుతున్న ఈ సభ చాలా ఒక పెద్ద మెట్టు. దీని తర్వాత అన్ని ప్లేసెస్ లో జరిగి సో ఇంకా ముందుకెళ్ళాలి, హిందువులందరూ ఐక్యమయ్యి కావాలనేది నా కోరిక. బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు అక్రమంగా మన రాష్ట్రంలోకి చొరబడ్డారు, మన దేశంలోకి చొరబడ్డారు. అసలు ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు, హిందువుల పరిస్థితి ఏందన్నట్టు? ఈ రోజు మన తెలంగాణ ప్రాంతంలోనే కాదు, దేశంలో కూడా హిందువుల పరిస్థితి కళ్ళుండి చూడలేని ప్రభుత్వాల వల్ల చాలా ఇబ్బందుల పాలవుతారు. హిందువులకు ఒక పుట్టిన జన్మస్థలంలో కూడా వారికి రక్షణ లేకుండా కరువైపోయింది. ఎందుకంటే ప్రభుత్వాలు వారిని వలస వచ్చిన వ్యక్తులని వారికి ఓటు బ్యాంకు కల్పించి స్థానికుల యొక్క, హిందువుల యొక్క మాన ప్రాణాలను దగించే విధంగా ఈ ప్రభుత్వాల పరిస్థితి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా, అప్పుడు ముందున్న ప్రభుత్వం కూడా బీఆర్ఎస్, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, వీరి ఇద్దరికి ఈ రోహింగ్యా ముస్లింలు ఉన్నారని ఇద్దరికి సమాచారం ఉంది. ఉన్నప్పటికీ కూడా వీళ్ళకు ఉన్నటువంటి ఒక ఎంఐఎం అనే ఒక మత ప్రబోధంతో వారిని ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి మన హిందువులు అందరూ కూడా ఐకమత్యంగా లేకపోవడం, అన్ని పార్టీలలో ఉండి ఖచ్చితంగా అవుతారన్న. కానీ హిందువులు ఐక్యంగా ఉన్నారు కాబట్టి ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉంది. ఇంకా చైతన్యం కావాల్సి ఉంది. మీలాంటి వారు మీడియా మిత్రులందరూ కూడా వచ్చి ఇంత సభకు ప్రచారం కల్పిస్తున్నందుకు మీకు కూడా చాలా సంతోషం. మీలాంటి బాధ్యతమైన పౌరులు కాబట్టి ఈ దేశం ఇంత ముందుకెళ్తుంది. మంచి చెడు వార్తలను కూడా మీరు ధైర్యంగా, నిజాయితీగా, నిక్కచ్చిగా ప్రజలకు చూపించే ఒక జాతీయవాదులు కాబట్టి ఈ దేశం ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇవి రోహింగ్యా ముస్లింలను ఎక్కడున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు కూడా వీళ్ళందరికీ ప్రభుత్వం సహకారం ఇస్తే వాళ్ళే పని చేయగలుగుతారు. వాళ్ళు ఏలంలో స్థానికంగా ఉన్న ప్రజలే స్వయంగా పోలీసు యొక్క దుస్తులు ధరించకపోయిన సామాన్య సైనికులు లేక పనిచేసి చొరబాటుదారులని తీసుకొచ్చి మాకు అవకాశం ఇస్తే ముందు నిలబెడతామని కూడా మీకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు అడ్డదారులు భారతదేశానికి వస్తున్నారు, మరియు బంగ్లాదేశ్ లో హిందువులపైన అత్యధికంగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఎంఐఎం వాళ్ళ చొరవ చూసుకొని, వాళ్ళ అండ చూసుకొని ఈ రోజు మంచిగా బ్యాగులు పెట్టుకొని ట్రైన్ లో దిగుతున్నారు. ఎందుకంటే ఇక్కడికి రాగానే ఎంఐఎం వాళ్ళు పికప్ చేసుకొని
ఓటర్ ఐడీలు ఆధార్లు అన్ని ఏపీజీ షెల్టర్ ఇస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు దాటుతున్నారు. ఎందుకంటే ఎంఐఎం వాళ్ళకి ఓట్ బ్యాంక్ కావాలా, వాళ్ళు ఓట్ బ్యాంక్ పెంచుకోవాలనుకుంటున్నారు. మొన్న మీటింగ్ లో ఏమన్నాడు ఆయన, బూర్కా వేసుకున్నామని పిఎం చేస్తా అన్నాడు. అంటే హిందువులని అణిచివేత చేయడానికి వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ జరగదు. మా మోడీ గారు అట్లాంటిది ఏమీ జరగలేరు. ఎందుకంటే భారతదేశం అనేది మొత్తం దునియాలో ఉన్న ఒకే ఒక హిందూ దేశం. దీనికోసం మేము ఎంత వరకైనా కొట్లాడతాము, ఎంత ధర్నాలైనా చేస్తాము, ఏమైనా చేస్తాము. అండ్ మీరు రీసెంట్లీ చూసుకుంటే గుళ్ళపైన దాడులు అనేది వాళ్ళది ఒక పార్ట్ ఆఫ్ ప్లాన్. అది వాళ్ళు అట్లాంటి ప్లాన్లు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తున్నారు. సో వాళ్ళు లవ్ జిహాదీ అనేది కూడా వాళ్ళ పార్ట్ ఆఫ్ ఏ ప్లాన్. అంటే వాళ్ళు రోజుకు ఒక విధంగా అప్డేట్ అయ్యి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. దానికి ఇక్కడ ఏ ఒక్క హిందూ కార్యకర్త కూడా, ఏ ఇండియన్ సిటిజన్ కూడా తగ్గేంత విధంగా మేము ఉందాము. అది ఎంత పెద్దదైనా పర్లేదు. ఎవరు మేమా? వాళ్ళు మాకు భయపడుతున్నారు. మేము ఎవరికి భయపడమా? తలుచుకుంటే గలీలు జరిపో హిందువులు ఉరికిపోవడానికి అని చెప్పేసి అన్నారు. అది కాంగ్రెస్ విషయంలో, అది పార్టీల విషయంలో పనిచేస్తుంది కానీ హిందువుల విషయంలో పనిచేయదు. అది జూబ్లీ హిల్స్ లాంటి బై ఎలక్షన్ విషయంలో వాళ్ళకి పనిచేస్తుంది. కానీ అదేదో విషయం ఇట్లా హిందువుల మధ్యలో వచ్చి మాట్లాడితే అప్పుడు మేము భయపడుతున్నామా వాళ్ళు భయపడుతున్నారో వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఇప్పుడు ఆయనకి ఆ కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆయన ఓన్లీ ముస్లిం ఓట్లతోనే సీఎం అవ్వలేదు కదా, హిందువుల ఓట్లతో కదా సీఎం అయ్యింది. హిందువుల ఓట్లతో సీఎం అయ్యి ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని మాట్లాడితే అర్థం లేదు. అదే సీఎం కుర్చీకి ఈ రోజు రాజీనామా చేసి మళ్ళా జనాలకు వచ్చి మీ ముస్లిం మనిషిని అని చెప్పమనండి. మళ్ళీ ఎట్లా సీఎం అవుతాడో చూడమనండి. ఆ రోజు తెలుస్తుంది హిందూ ఓట్లతో గెలిచిండా ముస్లిం ఓట్లతో గెలిచిండా అనే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు క్లారిటీ లేదు ఆయనకు. ఓల్డ్ సిటీలో చాలా వరకు కరెంట్ బిల్లులు కూడా కట్టలేరు. దాని గురించి ఏం చెప్తారు? ఎందుకంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని మాట ఇచ్చిండు కదా, అందుకే కరెంట్ బిల్లులు ఆయనకు అవసరం లేదు. కానీ హిందువుల దగ్గర హైడ్రా పేరు మీద ప్రతి ఒక్క పేదవాళ్ళని నేర్పించే కార్యక్రమం అయితే చేస్తాడు. ఎందుకంటే హిందూ ఓట్లతో నేను గెలవలేదు అనుకుంటున్నాడు కదా, అందుకని. అంటే ఇప్పుడు టెంపుల్ దగ్గర చాలా వరకు ముస్లిం షాప్స్ ఉంటాయి కదా, వాటి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు దానిపైన కూడా మా వాళ్ళు ఇప్పుడు మన హిందూ సమితి వాళ్ళందరూ కూడా, గణేష్ ఉత్సవ సమితి వాళ్ళందరూ కూడా దానిపైన కూడా ఒక కార్యక్రమం చేపడతామండి. ఎందుకంటే నిజంగానే ప్రతి ఒక్క గుడి దగ్గర పూలు అమ్మే వాళ్ళు వాళ్ళే, కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు వాళ్ళే, పండ్లు అమ్మే వాళ్ళు వాళ్ళే అయిపోయారు. అంటే ఇన్ని రోజులు అంటే జనాలకి అవేర్నెస్ లేదు. ఇంటర్నల్ గా హిందువుల పైన ఎట్లాంటి దాడులు జరుగుతాయి అనే దానికి అవేర్నెస్ లేదు కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేసిరేమో. కానీ ఈ రోజు మా జనరేషన్స్ కి ఏమైపోతుందో అన్న బాధతోని ప్రతి ఒక్క హిందూ కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి మన తెలంగాణలో కాదు, భారతదేశంలో. హిందూ సంతానోత్పత్తి తగ్గేందుకు పండ్లలో ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, నిజమేనా? అది నిజమే కదండి. ఇప్పుడు నిజం కాకపోతే ఎందుకు జనాలు మాట్లాడుకుంటారు? ఆబ్వియస్లీ నిజమే కదా. ఇప్పుడు అందుకనే కదా వాళ్ళు ప్రతి ఒక్క దగ్గర కూడా ఎక్కడ చూసిన అట్టి పనులు అమ్మే బండోడు అంటే ముస్లిమే, హిందూ ఉన్నాడా? ఎందుకు ఉన్నాడు? ఎందుకు ఉన్నాడు? ఇప్పుడు వాళ్ళు అట్లా ఎవరైనా పెట్టుకున్నా కూడా గొడవలు పెట్టుకొని కూడా ఆ హిందూని జరిపించేది కూడా చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి అదొక ఇనిషియేషన్ తీసుకున్నారు, అదొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళది. దేశంలో చాలా వరకు ఉగ్రదాడులు జరుగుతున్నాయి, అందులో మొత్తం ముస్లింసే ఎక్కువ ఉన్నారు. ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినాము, మన హైదరాబాద్ డాక్టర్ ఆయన ఒక లిక్విడ్ తయారు చేసిండు. అంటే నేను ఇట్లాంటి విషయాలు మాట్లాడవచ్చో లేదో నాకు తెలియదు, మాట్లాడాలి. అంటే ఆ లిక్విడ్ తోని కొన్ని వేల మంది చనిపోవచ్చు అంట. అంటే ఇట్స్ లైక్ ఏ పాయిజన్. అట్లాంటి చర్యలు మన హైదరాబాద్ లోనే కాదండి, ప్రతి ఒక్క స్టేట్ లో కూడా జరుగుతుండొచ్చు. సో వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది కూడా ఉంది కదా, టెర్రరిజాన్ని పెంపొందించాలి. ఇప్పుడు హైదరాబాద్ లో దొరికిన అతను ఎవరో కాదు, మన హైదరాబాద్ తెలంగాణ ముస్లిం అతను. సో అంటే హైదరాబాద్ లో ఉండి కూడా టెర్రరిజం నేను ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. సగం మంది ముస్లింస్ ఓల్డ్ సిటీలు ఉన్న వాళ్ళందరూ కూడా సగం మంది పాకిస్తాన్ ఇమిగ్రేషన్సే. ఈ రోజు వాళ్ళని మనం పంపించలేకపోయినాం. ఆపరేషన్ సింధు టైంలో ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడా మనం పాకిస్తాన్ ఇమిగ్రేషన్స్ ని పంపించగలిగినాం, కానీ హైదరాబాద్ లో సార్ట్ అవుట్ చేయలేకపోయినాం. బికాస్ మనకి ముస్లిం కాంగ్రెస్ ఒకటే కదా, అందుకే పంపించలేకపోయినాం. చంద్రదాస్ అత్యంత దారుణంగా చెట్టుకు వేలాడదీసి కాల్చి చంపారు కదా, ఆ విషయం గురించి ఏం చెప్తారు? ఈ విషయం గురించి ఒకటేనండి, ప్రతి ఒక్క బంగ్లాదేశ్ హిందూకి మన భారతదేశం ప్రతి ఒక్క హిందూ సపోర్ట్ ఉంటారు. అది అట్లా జరగడం బాధాకరం ప్రతి ఒక్కరికి. అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ ఈ రోజులలో జెన్జీ జనరేషన్ లో కూడా జరుగుతున్నాయి. అంటే మన నెక్స్ట్ జనరేషన్స్ కి మనం ఏమో ఇస్తాం, హిందువులం మనము అనే ధైర్యం మనం ఇస్తామో లేదు అన్న ఉద్దేశంతోనే ఇట్లాంటి సభలు మేము పెట్టుకోవడం జరిగింది. ఎందుకు మేల్కోరండి? మేల్కోవాలి. మేల్కుంటారా అంటే క్వశ్చన్ మార్క్ కాదు, మేల్కుంటేనే కదా మన ఫర్దర్ జనరేషన్ మనం ఇచ్చే గిఫ్ట్ అది. ఇప్పుడు ఒకప్పుడు ముంబై సినిమా చూసినాం మన చిన్నప్పుడు, ఇప్పుడు అట్లాంటి ముంబై సినిమాలు మన పిల్లలకైతే చూపిలేం కదా. సో మనం ఇనిషియేషన్ తీసుకుంటేనే మేల్కుంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. చాలా మంది హిందువులు ఇంకా ఈ విషయాన్ని పట్టి పడనట్టుంటారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఈ వాళ్ళందరినీ మా భాషలో సెక్యులర్ హిందువులం అంటాం. సెక్యులర్ హిందువులే వాళ్ళు. ఎందుకంటే టీవీలలో చూస్తే ఆహా ఇట్లా అవుతుందా అని
వాళ్ళు టీవీలో చూసి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కానీ బయటకు వచ్చి కొట్లాడలేరండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎవడేం పోయినా మాకెందుకు, మాకెవరితో సంబంధం లేదు, మేము పేరుకు మాత్రం పూజలు చేస్తాం, బొట్టు పెట్టుకుంటాం, హారతిస్తాం, దేవుణ్ణి మొక్కుతాం చాలు, అంతేగాని ఒక హిందుత్వాన్ని మేము కాపాడాల్సిన అవసరం లేదు, దానికి మాకు సంబంధం లేదు అన్నట్టుంటారు. వాళ్ళే సెక్యులర్ హిందువులు. బంగ్లాదేశ్ లోని ఇప్పటికీ 50,000 మంది బాలాపూర్ లో ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచే బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. బిఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రెండు కలిపి రేషన్ కార్డు, ఏది ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వాళ్ళని మొత్తం ఓటర్ గా మార్చేసినారు ఇక్కడ తెలంగాణలో. ఓట్ బ్యాంక్ కోసమే ఇవాళ మొన్న బీజేపీ ఎందుకు ఓడిపోయింది ఇక్కడ? ఈ ఓట్ బ్యాంక్ వల్లనే బీజేపీ ఓడిపోయింది. ఈ ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ లో వీళ్ళున్నారు. వీళ్ళ వల్లనే ప్రతి ఒక్కరు ఓడిపోతున్నారు ఆడ. ఇక్కడ కాదు, దేశవ్యాప్తంగా వీళ్ళని నిలగొట్టేయాలి. ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా రోహింగ్యాలు మన భారతదేశానికి వస్తున్నారంటే బీజేపీ ఏం చేస్తున్నట్టు మరి? బీజేపీ ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి హిందువులు ఉన్నారు ఇక్కడ, లేకపోతే బీజేపీ లేకపోతే హిందువులే నుంచి వస్తారు ఇక్కడ. మేమేగా ఇప్పుడు 20 గుళ్ళు కూలగొట్టినారు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే. ఎందుకు కూలగొట్టినారు? ఇంతకుముందు కూలగొట్టినారా? ఇప్పుడు ఏ ఇబ్బంది అన్నా ఒక 10 ఏళ్ల నుంచి ఏమైనా ఉందా? బీజేపీ వచ్చినప్పటి నుంచి బీజేపీ అడ్డుకుంటుంది. లేకపోతే లక్షలల్లా ఒక ముస్లిం అంటుండు, రేపు పొద్దున తెలంగాణలో హైదరాబాద్ లా హిందూ అంటోడు ఉన్నాడంట. ఇలా మొత్తం రోహింగ్యాతో మొత్తం నింపేస్తా అని అంటుండు. ఒక్కడు కూడా హిందూ ఉండడని అంటుండు. అంటే ఎట్లా బెదిరిస్తున్నారు వీళ్ళు? బరాబర్ మొత్తం ఆల్రెడీ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం వచ్చారు. ఇప్పుడు వీళ్ళని వెంటనే అరెస్ట్ చేసి అక్కడ పంపించేసేయాలని. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల పైన చాలా దాడులు జరుగుతున్నాయి. మరి అదే భారతదేశంలో ఉన్న హిందువుల పైన ఏమైనా దాడులు జరుగుతున్నాయా? బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటే మన వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా మంది మన దగ్గరకు భారతదేశానికి వస్తూనే ఉన్నారు. అక్కడ ఎవ్వరు ఉండలేరు. వీళ్ళ మీద మనం ఎట్లా అంటే దాడి చేసుడు ఇదంతా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంత సభ పెట్టినాం, ఈ సభకు రానియకుండా 3 కిలోమీటర్ల అవతల పార్కింగ్ పెడుతున్నారు. ఏ పోలీస్ శాఖ మొత్తం కాంగ్రెస్ పార్టీ చెక్కుల చేతులతో పనిచేస్తుంది. ఇప్పుడు కాదు, నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఆ డిస్ట్రిక్ట్ లకి ఎంతో మంది హిందువులు వస్తున్నారు. కానీ బస్సులు ఆపుతున్నారు, ఆపేస్తున్నారు, ఎక్కడ దగ్గర చేసినారు. ఎంతైనా ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళే ఇప్పుడు వచ్చినారు. ఎంతో మంది ఇంకా బయట ఇప్పుడు ఎంత మంది ఉన్నారో అంత మంది ఉన్నారు అన్న.